జై శ్రీరామ్. మన తెలంగాణ యాసలో కానీ లేకపోతే తెలుగు వాళ్ళ ఆలోచనల విధానంలో ఒక సామెత ఉంటుంది. అదేంటిదంటే యథా రాజా తథా ప్రజ. ఇది దాదాపు అందరూ తెలిసిందే. లేదా యథా నాయక తథా సైనిక. ఈ రెండు కాకుండా కూడా ఇంకొకటి కూడా ఉంది. తండ్రి తంతెల మీద స్నానం చేస్తే కొడుకు కోనేట్ల ఈత కొట్టిండని. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎవరి పరిస్థితి అంటే కాంగ్రెస్ వారి పరిస్థితి అలా ఉంది. ఇక్కడ బేస్ ఏంటంటే ఒక్కసారి చూడండి మీరు. ఇప్పుడు ఇప్పటికే రగులుతోంది. దీంట్లో నిజమా అబద్ధమా తెలియదు, కానీ ఈ ఇష్యూను పట్టుకొని కరీంనగర్ ఊళ్ళో దొంగ ఓటుతో గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచి కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ ఊళ్ళో దొంగ ఓటుతో గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జడ్జాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? విషయం అర్థమైపోయింది కదా. అంటే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అనేది ఒకటి బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ కర్ణాటకలో మాదేపూర్ లోపల అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఓట్లు అని చెప్పి ఒకటి వచ్చేసింది. బీహార్ లోపల హల్చల్ నడుస్తున్నది, మొత్తం ఓటు చోరీ అని చెప్పి అన్నారు. ఇంకేదో యాత్ర జరుగుతున్నది, జన చైతన్య యాత్ర ఏదో జరుగుతున్నది. ఓకే, ప్రజల్ని చైతన్యవంతం చేయండి, ప్రజల్ని మించ చేయండి, కానీ ఓట్లు దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అనేది అయితే సాక్ష్యం చూపించాలా లేదా? కనీసం ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అవసరం లేదు, ప్రజల ఇష్యూ కాదు. ప్రజలు ఎందుకంటే ఇక్కడ 4 జాగాల 4 ఓట్లు ఉంటే 4,000 వస్తాయని ఆశ ఉన్నది కావచ్చు, లేకపోతే 4 జాగాలలో రూబాయి పెట్టుకోవాలన్న తపనతోటి అతను పెట్టుకున్నాడు కావచ్చు. ఎలక్షన్ కమిషన్లో లొసుగు ఉంది కావచ్చు. లొసుగు ఉంది లేదు, అక్కడ ఒక లొసుగు అనేది ఉంది లేదనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జగిత్యాల్లో, గంగాల చొప్పదండిలో, లేదా కరీంనగర్లో, లేదా వేములవాడలో ఒక్క ఓటరు 4 ఓట్లు ఎక్కడ కలిగి ఉన్నాడో ఒక 10 మందిని ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చూపించగలుగుతారా? అనుమానాన్ని ఎంత బహిరంగంగా చెప్పేశారు అంటే ఒక కౌన్సిలర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కావద్దా? ఏమి కావద్దా? ఇంకా ఎదగద్దా? ఎంపీ కావద్దా? ఎంపీఐ సెంట్రల్ మినిస్టర్ కావద్దా? ఇంకా పెద్దగా కావద్దా? అట్లంటే మీరు కూడా చిన్న మధ్యతరగతి కుటుంబమే కదా. ఎవరైనా కూడా ఇప్పుడు రాజకీయాల్లో పడికి వచ్చిన వాళ్ళు చిన్న స్థాయి నుంచి వస్తారు. బాగా పెద్ద కుటుంబాలు ఉంటే రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కౌన్సిలర్గా పోటీ చేయాల్సిన అవసరం అతనికి ఎన్నడూ రాలేదు. అతను ఎప్పుడు ఉండగా ఆ రేంజ్లోనే ఉన్నాడు కాబట్టి అదే రేంజ్లో అతనికి సీట్లు వచ్చినాయి. ఆ కిందికి చూడాల్సిన అవసరం రాలేదు. కానీ కింది నుంచి కష్టపడుతూ వస్తున్న కార్యకర్తలకు, ముఖ్యంగా కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ సిపిఐ సిపిఎం ఏ పార్టీలోనైనా కానీ అవకాశాలు అంత తొందరగా దొరకవు, అందరికీ దొరకవు. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇంకా బీజేపీ కమ్యూనిస్ట్ లోపల వాళ్ళకు అవకాశాలు రావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇవ్వడమే, కష్టపడమే వాళ్ళు చేస్తారు. ఈ 2 పార్టీలో ఉన్న గొప్పతనమే అది. లేననై దేనేక క్యా దేనేక సిద్ధాంతాలన్నీ పక్కా పెట్టేద్దాం. వాళ్ళ భావజాలం, వాళ్ళ యొక్క నిర్మాణాత్మకమైన వ్యక్తిత్వ నిర్మాణం అట్లా ఉంటుంది ఆ పార్టీలో. ఇవాళ అనుమానం అని చెప్పి చెప్తున్నారు కదా, ఈ అనుమానాన్ని రుజువు చేసే ఒక 10 ఉదాహరణలు చూపించగలుగుతారా? ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు 8 సీట్లు రావడం అంటే అసలు వీళ్ళు 8 సీట్లకు అర్హులా? కరెక్టే. మరి అట్లనే కాంగ్రెస్ కూడా 8 సీట్లకి ఎట్లా అర్హత సంపాదించింది? కాంగ్రెస్ కూడా అర్హత సంపాదించద్దు కదా. మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చిన 8 సీట్లు? అంటే ఏ రకంగా చూసినా కూడా ఎక్కడో దీన్ని అంటే గోబెల్స్ ప్రచారం, ఓటు చోరీ అనే ఒక దాన్ని గోబెల్స్ ప్రచారంగా వాడుకొని ప్రజల మైండ్లో నింపుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఇందులో నాకు నచ్చింది, అంటే వ్యక్తిగతంగా కావచ్చు లేదా ఛానల్ పరంగా, తెలంగాణ సమ్న పరంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులు ఎంత ఘోరంగా ఉన్నాయో. అంటే ఎలక్షన్ కమిషన్ లోపల ఆఫీసర్లు కూడా ఇప్పుడు పట్టించుకోలే. ఎలక్షన్ కమిషన్ అంటే సెంట్రల్లో ఉన్న ముగ్గురే వచ్చి మొత్తం అన్ని చెయ్యరు కదా, వాళ్ళే మొత్తం లిస్ట్ అంతా తీసి ఫైనల్ చేయరు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ కర్మేర్ పార్లమెంటరీ ఉంది. కర్మేర్ పార్లమెంటరీకి ఒక ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు వగేరా వగేరా ఉంటారు. వాళ్ళందరూ ఐఏఎస్లు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న రిపోర్ట్ అక్కడికి పంపిస్తారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద, బీఆర్ఎస్ ఇలా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ వాళ్ళు పరిశీలించి స్టేట్ వైడ్గా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ముంగడ పెడతారు తప్పితే స్టేట్ వైజ్ గానో డిస్ట్రిక్ట్ వైజ్ గానో సెంట్రల్ వైజ్ గానో జరుగుతాయి తప్పితే నిజంగా వీళ్ళే అన్నిటికీ బాధ్యులు అన్నట్టు చేయడం అనేది కాదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలది కూడా తప్పు ఉన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బీహార్లో కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, కర్ణాటకలో కానీ ప్రతి రాష్ట్రం లోపల అధికారంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా పొరపాట్లు చేశారో అన్నీ బయటకు వస్తున్నాయి. సరే రాని సంతోషమే. దీనివల్ల నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది. మెంచో చెడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ చేస్తున్నది మంచి పనే. అది కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా లాభం చేసేది కాదు, కానీ ప్రజలకు మాత్రం మేలు జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఏంటంటే ఆ స్థానం అక్కడికి వచ్చాం కాబట్టి, అంటే బండి సంజయ్ స్థానానికి వచ్చారు కాబట్టి, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చారు కాబట్టి బండి సంజయ్ 4 మాటలు విమర్శించాలా అని అనుకోవడం కంటే నిజమైన సమస్యలన్నింటినీ అక్కడ ముంగడ పెట్టి నిజమైన సమస్యల్ని ప్రజల ముందు పెట్టి ప్రజలకు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్పితే ఇప్పుడు కౌన్సిలర్కి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా అయిందంటే కౌన్సిలర్కి వెళ్ళి ఎంపీ కావద్దా, అట్లా కావద్దని ఏమన్నా రూల్ ఉందా? కేవలం ఒక కౌన్సిలర్ స్థాయి ఉన్న వ్యక్తి దొంగోట్లు, ఇన్ని దొంగోట్లు లక్షల ఎంత మెజార్టీ వచ్చింది, 1,50,000 ఎంత ఓటు మెజార్టీ వచ్చింది కదా, అవన్నీ కూడా దొంగోట్లేనా? కొన్ని పడ్డ ఓట్లన్నీ కూడా దొంగోట్లేనా? ఆలోచిద్దాం. అయ్యో అతనికి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లన్నీ కూడా దొంగోట్లేనా? అంటే ఇది ఎనాలిసిస్ ఎక్కడికి పోతుంది అని అంటే ఖచ్చితంగా మీరు ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసలు సమస్యను పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలకు, పార్టీల మీద విమర్శలకు దీన్ని వాడుకుంటున్నారు. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి మిగతా పార్టీ వాళ్ళు అంటే ముఖ్యంగా బీజేపీ వాళ్ళను కాల్చాలని చెప్పి చూస్తున్నారు తప్పితే బీజేపీ వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నది. నడుస్తున్నది బీజేపీ వాళ్ళు చెప్పడమేంది, బీజేపీ వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, ప్రజలే చూసుకుంటారు, పెద్దగా బాధపడాల్సింది ఏం లేదు. కానీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చే క్రమంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆలోచిస్తే బాగుంటుంది. అది ఏ పార్టీ అయితేంది, కమ్యూనిస్టులు వద్దు, కాంగ్రెస్ వాళ్ళొద్దు, బీజేపీ వాళ్ళొద్దు, బీఆర్ఎస్ వాళ్ళొద్దు, ఎవరొద్దు. రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆ పార్టీ ఖచ్చితంగా చులకనవుతుంది. అది బండి సంజయ్ అంటే ఏంది, రేవంత్ రెడ్డి అంటే ఏంది, ఇంకా ఎవరినైనా కూడా రాంగ్ స్టేట్మెంట్లు తప్పు. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేది ఉంటే కనీసం ఒక 10 మందినైనా నిరూపించాలా. ఇలా ఉన్న జగిత్యాల ఉన్న వాళ్ళు, ఇంకా వేరే చోట ఉన్న వాళ్ళు, 4 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఒక 10 మందిని చూపించండి. చలో అప్పుడు మాట్లాడదాం మరి విషయం ఏంటనేది. అంటే జనం మాట్లాడడం ఏంటంటే జనం మాట్లాడతారు. బండి సంజయ్ నిలదీస్తారా, ఇంకెవరు నిలదీస్తారో అప్పుడు చూద్దాం. అంతవరకు ఇలాంటి స్థాయికి తగని స్థాయికి సరితూగని విమర్శల వల్ల పెద్ద ఉపయోగం ఉండదని మాత్రం జనం చెప్తున్నారు. అదే ఈ వీడియో సారాంశం కూడా. జై శ్రీరామ్.